ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సుజుకి అవేర్నెస్ ఈజ్ అ డ్యామ్ గుడ్ లుకింగ్ స్కూటర్. కేవలం అదే కాదు, ఇట్ ఆల్సో ఫీల్స్ హై క్వాలిటీ. అండ్ ఈరోజు మనం దాన్ని రివ్యూ అయితే చేయబోతున్నాం. వెల్కమ్ టు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్న కింద కమెంట్స్లో తెలియజేయండి. ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ టు ద వీడియో. ఈ స్కూటర్ ఒక 125cc ఎయిర్ కూల్డ్ ఇంజన్తో అయితే వస్తుంది. దీని పవర్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే 8.7 PS పవర్ అండ్ 10 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. రియల్ వరల్డ్లో నేను రైడ్ చేసినప్పుడు అయితే ఇంజన్ చాలా స్మూత్గా అనిపించింది. అండ్ ఇది సుజుకి ఈకో పర్ఫార్మెన్స్తో అయితే వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే లో ఫ్యూయల్ కన్జంప్షన్ అండ్ హై పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇది ఇంజన్ నుంచి ఎలాంటి నాయిసెస్ అయితే నాకు రాలేదు. ఇంకా సర్టన్ స్పీడ్ వరకు అయితే ఇంజన్ ఆన్ ఉన్నట్టు కూడా మనకు తెలియదు నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు అయితే. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా వినండి. ఇది స్టార్ట్ చేసినప్పుడు అండ్ ఐడియల్గా ఉన్నప్పుడు అయితే ఇలా వస్తుంది. లైట్గా రెవ్ ఇచ్చినప్పుడు అంటే సమ్వేర్ ఇన్ ద మిడ్ రేంజ్ ఆఫ్ RPM ఇలా వస్తుంది. అండ్ టాప్ ఎండ్లో చూసుకున్నట్టయితే అంటే ఎక్కువ రెవ్ ఇచ్చినప్పుడు అయితే ఎగ్జాస్ట్ ఇలా వస్తుంది. ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ స్టార్ట్తో పాటు కిక్ స్టార్ట్తో కూడా వస్తుంది. ఇది ఒక BS6 వెహికల్ కాబట్టి దీంట్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది. కిక్ స్టార్ట్ ఎక్కువగా వాడితే ఫ్యూయల్ ఇంజెక్టర్ పంప్ అయితే పాడయ్యే అవకాశం ఉంది. సో బ్యాటరీలో వోల్టేజ్ అయితే మెయింటైన్ చేయండి, ఎలక్ట్రిక్ స్టార్టే ఎక్కువ వాడడానికి ట్రై చేయండి. నాకైతే ఈ బైక్ రివ్యూ చేయడానికి పద్మజ సుజుకి వాళ్ళు అయితే ఇచ్చారు, థ్యాంక్స్ టు దెమ్. అండ్ వాళ్ళ షోరూమ్ చూసుకున్నట్టయితే వనస్థలిపురంలో ఉంది. పద్మజ సుజుకి వనస్థలిపురం అని కొడితే తెలుస్తుంది. KLMకి ఆపోజిట్లో ఉంటుంది. వాళ్ళ నంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో. వాళ్ళ లొకేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. మన ఛానల్ నుంచి వచ్చామని చెప్తే మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామని అయితే చెప్పారు. సో మీరు కనుక ఎలాంటి సుజుకి బైక్ కొనాలనుకున్నా కూడా షోరూమ్కి వెళ్ళండి, మన సబ్స్క్రైబర్ అని చెప్పండి, మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్లో డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ సైడ్లో డ్రమ్ బ్రేక్ ఉంది. ఫ్రంట్ సైడ్లో డిస్క్ బ్రేక్కి నిసిన్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వాడారు. అండ్ రియల్ వరల్డ్లో నేను రైడ్ చేస్తున్నప్పుడు అయితే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది మంచి బైట్ అయితే ఇస్తుంది. ఎక్కువ షార్ప్ బైట్ కూడా లేదు, అలా అని చెప్పి ఎక్కువ డీలేడ్గా కూడా రావట్లేదు. ఫ్రంట్ బ్రేక్కి బ్యాక్ బ్రేక్కి రెండు కూడా నేను సడన్గా ప్యానిక్ బ్రేకింగ్ చేసినా కూడా లేదా చిన్నగా ప్రోగ్రెసివ్గా బ్రేకింగ్ చేసినా కూడా నాకైతే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కాన్ఫిడెంట్గానే అనిపించింది. సస్పెన్షన్ చూసుకున్నట్టయితే టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి ఫ్రంట్లో. అండ్ బ్యాక్ సైడ్లో సింగిల్ స్ప్రింగ్ ఉంది, మోనో స్ప్రింగ్, అది ఆఫ్సెట్లో ప్లేస్ చేశారు. అండ్ టైర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్లో 10" వీల్ ఉంది, ఫ్రంట్ సైడ్లో 12" వీల్ ఉంది. ఫ్రంట్ సైడ్లో 90/90 సెక్షన్ టైర్ ఉంటే బ్యాక్ సైడ్లో 90/100 సెక్షన్ టైర్ ఉంది. ఓవరాల్ రైడింగ్ కంఫర్ట్ అయితే నాకు బాగుంది. ఈ వీల్స్ అండ్ సస్పెన్షన్ సెటప్ నాకున్న చిన్న కంప్లైంట్ ఏంటి అంటే బ్యాక్ సైడ్లో కూడా 12" వీల్ ఇచ్చుంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉండేది. ఈ బైక్ సింగిల్ లాంగ్ సీట్తో వస్తుంది. రైడర్ ప్లస్ పిలియన్ అయితే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కానీ పిలియన్ సీట్ హైట్ అనేది కొంచెం లిఫ్ట్ అయి ఉన్నట్టు ఉంటుంది. ఓల్డ్ పీపుల్ ఎక్కాలన్నా లేదంటే మీ పేరెంట్స్ని పిలియన్గా ఎక్కించుకోవాలన్నా కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా అని. సీట్ కంఫర్ట్, కుషనింగ్ అయితే కంఫర్టబుల్గా ఉంది. సీట్ హైట్ చూసుకున్నట్టయితే 780 mm, నేను 5'6" హైట్ అయితే ఉంటాను. నా రీచబిలిటీ అయితే ఇలా ఉంది, ఫ్లాట్ ఫుట్ అయితే చేయగలుగుతున్నాను. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా కూడా 160 mm, విచ్ ఇస్ సఫిషియెంట్ ఫర్ ఇండియన్ రోడ్స్. లైటింగ్ సెటప్ చూసుకుంటే LED హెడ్ లైట్ ఉంది, LED టెయిల్ లైట్ ఉంది, కానీ టర్న్ ఇండికేటర్స్ అయితే బల్బ్ ఇండికేటర్. ఫ్రంట్ సైడ్లో LED ఇండికేటర్స్ ఉన్న సెటప్ అయితే ఉంది కదా, ఇలా కనిపిస్తుంది. చాలా గుడ్ లుకింగ్, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఇంకొక గుడ్ లుకింగ్ థింగ్ ఏంటి అంటే ఈ బైక్లో ఎగ్జాస్ట్ మఫ్లర్ అనమాట, బల్కీ ఎగ్జాస్ట్ మఫ్లర్ అయితే ఉంది. ఈ బైక్ స్పోర్టీ లుక్ని అయితే కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. ఈ స్కూటర్లో యూజబిలిటీ ఆస్పెక్ట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే స్పేషియస్గా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్లో 2 గ్లవ్ బాక్స్లు ఉంది. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే గ్లవ్ బాక్స్కి కవర్ లిడ్ కూడా ఉంది. దీంట్లో మీ ఫోన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ USB సాకెట్ ఉంది, ఇల్యూమినేటెడ్ USB సాకెట్, అంటే లైట్ కూడా వస్తుంది దాంట్లో. దీనికి కవర్ అయితే ఉంది. సో లైట్ రెయిన్లో మీరు ట్రావెల్ చేసినా కూడా అందులో ఫోన్ ఛార్జింగ్ పెట్టి అయితే వెళ్ళొచ్చు. స్ప్లాష్ నుంచి అయితే ఇది కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో ఫ్లోర్ బోర్డ్ కూడా స్పేషియస్గానే ఉంది. నేను 5'6" ఉంటాను కదా, నాకైతే లెగ్ రూమ్ ఎనఫ్ అనిపించింది. మీరు కానీ ఒక 5'10", 5'11" కన్నా ఎక్కువ ఉంటే మీరు ఒకసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి, మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫ్యూయల్ లిడ్ మీరు ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఓపెన్ చేయలేరు, మీరు బండి దిగి కింద ఉన్న కీ నుంచి అయితే ఓపెన్ చేయొచ్చు ఇలా చూపించినట్టు. ఫ్రంట్ సైడ్లో కన్సోల్ ఏరియా చూసుకున్నట్టయితే స్క్రీన్ ఆన్ చేయగానే ఇలాగైతే ఆన్ అవుతుంది. దీంట్లో మీకు యావరేజ్ మైలేజ్ అయితే చూపిస్తుంది, ఎంత KMPL ఉంది అని. ట్రిప్ A ట్రిప్ B అయితే చూపిస్తుంది, మీ బ్యాటరీ వోల్టేజ్ అయితే చూపిస్తుంది. అండ్ మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని టర్న్ బై టర్న్ నావిగేషన్, SMS అలర్ట్స్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే నార్మల్ LCD స్క్రీన్, ఇది TFT స్క్రీన్ అయితే ఇంకా రాలేదు, యాక్సెస్లో వచ్చినట్టు. నాకైతే ఈ స్కూటర్ని రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. లుక్స్ కానివ్వండి, ఇంజన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి,
రైడింగ్ కంఫర్ట్, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మీరు కనుక ఒక స్కూటర్ కొనాలనుకుంటే, లేదంటే ఒక స్పోర్టీ స్కూటర్ కొనాలనుకుంటే సుజుకి అవేర్నెస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సుజుకి అవేర్నెస్ స్కూటీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఒకవేళ ఎగ్జిస్టింగ్ అవేర్నెస్ స్కూటీ ఓనర్ అయితే మీ ఎక్స్పీరియన్స్ని కూడా కింద షేర్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అయితే చదువుతారు. అండ్ ఛానల్ మీద ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సుజుకి యాక్సెస్ 125 కొనాలనుకుంటే మన ఛానల్లో దాని మీద ఎక్సలెంట్ వీడియో అయితే ఉంది, దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. ఇంకొక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే.